హాయ్ వ్యూవర్స్, సడన్గా ఈరోజు దేవుడు ప్రత్యక్షమై మీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను, పెద్ద బంగ్లా, కొన్ని టన్నుల బంగారం అండ్ వజ్రాలు కూడా ఇస్తాను, కానీ మీ ఫ్యామిలీ ఆయుష్ మాత్రం వారం రోజులే ఉంటుంది అంటే మీరు ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారా? పోనీ ఆయుష్ని 1 మంత్కో 1 ఇయర్కో పెంచితే మీరు ఒప్పుకుంటారా? మనం అస్సలు ఒప్పుకోం కదండి. ఈ ఆఫర్నే మార్చి చెప్తా చూడండి. మంచి ప్రాఫిట్స్, ఎక్కువ దిగుబడుల కోసం ఫుల్గా వ్యవసాయంలో కెమికల్స్ వాడి ఆ కూరగాయలు పండ్లను వాళ్ళ ఫ్యామిలీస్కి పెట్టి వేరే ఫ్యామిలీస్కి అమ్మి వాటి వల్ల చిన్నపిల్లల నుండి పెద్దవారు వరకు రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. మరి దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఇంకొంతమంది రైతులు మా ఫ్యామిలీస్కి అండ్ మా వరకు తక్కువ కెమికల్స్ వాడి పండించుకుంటున్నాం అంటున్నారు. ప్రాణాలు మీవేనా అండి, వేరే వాళ్ళవి కాదా? మీరు కెమికల్స్ వాడడం వల్ల మనుషులకి రకరకాల రోగాలు, జబ్బులతో పాటు భూమి కూడా సారం తగ్గిపోతుంది. ఇయర్ బై ఇయర్ ఒక ఎడారిలా మారిపోతుంది. అది ఎప్పటికో కదా అనుకోకండి, మనం బ్రతికుండంగానే చూస్తాం త్వరలో. ఇన్ని నష్టాలు జరుగుతుంటే డబ్బుల్లో మాత్రం మనం లాభం చూసుకుంటున్నాం. అయిందేదో అయిపోయింది, ఇక కెమికల్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో పండిస్తాను అనుకునే వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. మీకు సపోర్ట్గా విజయరామ్ గారు ఇంకా న్యాచురల్ పద్ధతిలో పండించి సక్సెస్ అయిన రైతుల్ని పరిచయం చేస్తాను. మీకు హెల్ప్ చేయడానికి చాలామందే ఉన్నారండి, మీరు డిసైడ్ అవ్వాలంతే. జై జవాన్ జై కిసాన్ అని కిసాన్ని జై కొడుతున్నందుకు మన వంతు న్యాచురల్గా పండించి ప్రయత్నం చేద్దాం మనం. స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. నా అన్ని వీడియోస్ మీకు పెట్టగానే వస్తాయి. థ్యాంక్ యూ.